సభలో ఉన్న జెండాలు చూస్తే పవన్ కళ్యాణ్ గుండెలు చచ్చిపోతాడు. అది జగనన్న సత్తా అంటే. చంద్రబాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన అసలు వేస్ట్. విజన్ ఉన్న నాయకుడు ఎవరంటే చెప్పానా? జగనన్నే. విజన్ అంటే ఏందో తెలుసా? పేద పిల్లలను చదివేయటం, చనిపోయే ముసలు ఉంటారు చూడు వాళ్ళని బతికేయటం, అది విజన్ అంటే. వేరే విజన్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద మేడలు కట్టడం, అది కాదు. చనిపోయే ముసలి బతికియటం, అది విజన్. పేద పిల్లలకు అన్నం పెట్టడం, అది విజన్. అమ్మ ఒడి, నాడు నేడు, విద్యా దీవెన, అన్నా చచ్చిపోతాం జెండా 50 కిలోమీటర్ల నుంచి పోసుకొని వచ్చాం. ఎవడికైనా గానీ మామూలుగా ఉండదు. మంచి చేసేవాడికి ఎప్పుడైనా గానీ, శత్రువులు ఎదురైతానే. శత్రువు ఎవడో తెలుసా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇంకొక ఇద్దరు కలిసి వాళ్ళ పేర్లు చెప్పకూడదు, మా ఫ్యామిలీలోనే ఉండారు. వాళ్ళ పేర్లు మేము చెప్పం. మాకు మెయిన్ శత్రువు సిబిఎన్, పీకే. మొన్న మా కొండలో కూడా మేము ప్రభలు కూడా కట్టుకోలేదు. ఎందుకో తెలుసా? మేము కట్టుకొని మళ్ళీ మేమన్నా గొడవలు పెట్టుకుంటే మా మీదకి వచ్చిద్దని చెప్పి ప్రభ కూడా మేము కట్టుకోకుండా మొత్తం వదిలిపెట్టేసి మెలకుండా పేదోడు బతకాలంటే జగన్ అన్న ఉండాలి, పెత్తందారులు బతకాలంటే సిబిఎన్, పవన్ కళ్యాణ్ ఉండాలి. అది ఇది మీరు చిన్న చిన్న వాటిని పెద్ద పెద్ద హైలైట్ చేస్తున్నారు. మంచి మాటలు హైలైట్ చేయండి అన్న, అప్పుడు చేయండి. పేదోడు అని కూడా బతకాలంటే జగన్ అన్న రావాలి. అది జగనన్న తిట్టేవాళ్ళు నేను ఒకటే చెబుతా, అన్న డబ్బులు తిని అన్నం తిడితే ఎట్టుండి తెలుసా? అమ్మ పాలు తాగి గుద్దితే ఎట్టుండిద్ది రొమ్ము, అట్ట ఉంటది. అన్న డబ్బులు అన్న పేద పిల్లలకి, కూలికి పోయే పిల్లలు అన్న 3 పూటలు చూడు, పొద్దున్నే పోయి అమ్మ ఒడి కింద కడుపు నిండా అన్నం తింటున్నారు. ఏడన్నా తింటున్నారు అన్న. పొద్దున్నే ముసలోళ్ళు అన్న 1వ తారీఖు 2వ తారీఖు 2 రోజులు అటో ఇటో పింఛన్ డబ్బులు తీసుకొని బతుకుతున్నారన్న. అదన్న పరిపాలన అంటే. ఇంకేం పరిపాలన అన్న? గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ మనకెందుకన్నా? పేదోడు బాగుపడేది ప్రభుత్వం మనకు కావాలి, పెద్దోడు ప్రభుత్వం మనకెందుకన్నా? అసలు వాడు అడుగు పెడితేనే బొల్లుగా అడ్డాడు దరిద్రమే. వానల పడవు, ఎయ్యి పడవు. 5 సంవత్సరాలు కష్టకాలమే. జనమంతా చచ్చిపోతారు కరువు కాలం వాళ్ళు వచ్చి. ప్రజలేముంది వాడి మాటలు అసలు లెక్కే చేయట్లేదు. అది కావాలని చంద్రబాబు పల్లెటూరులో తిరిగి కొట్టడం, కార్యకర్తల్ని చంద్రబాబు కుట్ర గెలవాలి ఇవన్నీ వస్తే మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తే చంద్రబాబు అవన్నీ నేను పెట్టాలా, డబ్బు రావాలని వాడు ప్రయత్నం వాడు చేస్తున్నాడు. ప్రజలేముంది వాడి మాటలు అసలు లెక్కే చేయట్లేదు. నిమ్మగడ్డ రమేష్ సపోర్ట్ తీసుకొని ఎన్నికల అధికారిని కలిసి చంద్రబాబు చేశాడు, చంద్రబాబు లేఖ రాశాడు. అసలు వాడు అడుగు పెడితేనే బొల్లుగా అడ్డాడు దరిద్రమే. వానల పడవు, ఎయ్యి పడవు. వాళ్ళ పరిస్థితి ఉంది. 2 నెలలు ఎదురు చూస్తారు, ఇంకా ఇవన్నీ రావుగా. 5 సంవత్సరాలు కష్టకాలమే. జనమంతా చచ్చిపోతారు కరువు కాలం వాళ్ళు వచ్చి. ఏ విధంగా లబ్ధి కుదిరింది చంద్రబాబు నుంచి? ఎక్కువ పథకాలంటే ముందు చేసి చూపిమనండి. ఏది ఎక్కడ అభివృద్ధి చేశాడు? హైదరాబాద్ అభివృద్ధి చేశాడు. సొంత ఇదే లేదు ఆంధ్రప్రదేశ్ కి. అప్పు చెప్పి వచ్చాడు. ఏదో రేవంత్ రెడ్డి మీద కేసు వచ్చి ఇదంతా కేసు వచ్చేతలకి రైతులు సర్దుకొని వచ్చాడు. ఆ డబ్బులు తెలంగాణ వాళ్ళు ఇంత మట్టికి లేదు. మరి ఆ నిధులు వస్తే ఏడా అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రజలకు నష్టం ఉంది. ఎన్నాళ్ళు చూస్తారు, 1 నెల చూస్తారు, లేకపోతే లేదు, ఏముండదు. వాడి మీద వ్యతిరేకత కానీ మంచి ఏం జరగదు. నిమ్మగడ్డ రమేష్ లాంటి ఇలాంటి పంది నాయాళ్ళు ఉంటే ఇంకేదైనా చేస్తారు. చేడ పురుగులు నిమ్మగడ్డ రమేష్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు ఇలాంటి వాళ్ళు, TV5 ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంక అన్ని ఆ దేశం అంతా నాశనం అయింది.